ఉన్నారు. రాధిక గారు చెప్పండి, ఈ రోజు శ్రీనివాస్ అరెస్ట్ కావడం అనేది జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? మీరు అంటే న్యాయం గెలిచింది శ్రీనివాస్ అరెస్ట్ చేయడం ఎట్లా చూస్తున్నారు? ఇట్లా చూడడం అంటే కొంచెం ఆనందంగా ఉంది, కొంచెం బాధగా ఉంది. బాధ ఎందుకంటే ఆనందం ఎందుకు? ఆనందం అంటే అరెస్ట్ చేసిండ్రు, ఓకే, ఇంకా పూర్తి స్థాయిలో శిక్ష పడలేదు కదన్న. ఓకే, అందుకు బాధపడుతున్నారా? మరి ఆనందం ఎందుకు అంటారు? ఆనందం ఎందుకు అంటారు? అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేసినందుకు. సో ఫైనల్ గేమ్ కోరుకుంటున్నారు మీరు అసలు? అంటే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, శ్రీనివాస్ దగ్గర నుంచి. ఏం లేదు, తనకి శిక్ష పడాలి. ఓకే, అంటే మీ వెనక ఎవరైనా ఉన్నారనుకోవచ్చు ఈ విషయంలో, ఎందుకంటే మొదటి నుంచి రాని వ్యక్తి సడన్ గా ఎందుకు వచ్చినట్టు, సడన్ గా ఎందుకు ఈ క్యారెక్టర్ వచ్చింది? నా వెనకాలన సాక్షాత్తు పరమశివుడు అంట ఉన్నాడు, ఓకే, ఆయనే నడిపించాడని నేను అనుకుంటున్నా. మరి మొదటి నుంచి ఎందుకు రాలేదు? అప్పటి నుంచి శివుడు లేడం మెంబర్ ఉన్నాడు, ఓకే, కానీ ఇతన్ని నాకు ఏదన్నా రివీల్ కావాలి కదా తప్పు చేసినట్టు, అప్పుడే కదా నేను వస్తా. ఆల్రెడీ రివీల్ చేసేసింది ఆ అమ్మాయి, వచ్చేసాను. కాదండి, మొదటి నుంచి ఆయన మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి కదా, మరి అప్పుడు ఎందుకు ఒక్కసారి కూడా మీరు స్పందించలేరు? అంటే నేను స్పందించామంటే తనతో నేను చెప్పాను, అలా ఉండొద్దు ఇలా ఉండాలని చెప్పాను. ఓకే, తనతో ఎప్పటి వరకు కలిసి ఉన్నారు? అంటే కలవడం అంటే అన్న అటు వచ్చినప్పుడు కలవడం అంతే, ఒక భక్తి పరంగా, అంతకుమించి ఇంకేం లేదు. జస్ట్ కలవడం, మాట్లాడడం అంతే. మీకు కూడా తాళి కట్టడం, సో అందరిలాగా పెళ్లి చేసుకుంటారు. అందరిలాగా అంటే తాళి కట్టారు మీరు కూడా? వర్షిని తాళి కట్టి వర్షిని చేసుకుంటారు కదా, సో మీకు కూడా అట్లా జరుగుతుందా? అలాంటివి జరిగింది మామూలుగా. అంటే మీకు పెళ్ళైందని ఎట్లా తప్పేస్తామా? ఎలా నమ్మాలి అంటే, ఇప్పుడు ఒక ఆడపిల్ల పసుంగొమ్ము పట్టుకొని ముందుకొచ్చింది అని అంటే చాలా మంది కూడా ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు ఒక దరిద్రుడు అలాంటి పసుగొమ్ములను తాళి అని చెప్పేసి ఎగతాళి చేస్తున్నాడు. చాలా మంది అమ్మాయిల మెడలో కడుతున్నాడు. కట్టడం కాదు, ఆ రోజు ఇంకొక 4-5 మెంబర్స్ కట్టేది ఉండే. అవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను సబ్మిట్ చేస్తాను. నేను ఉత్తగా ఏం రాలేదు. నేను వాళ్ళకు కూడా కట్టాలని కొన్ని తాళిలు తెప్పించుకొని తన దగ్గర పెట్టుకొని, అది కూడా జనవరి 1 రోజునే ఆ కార్యక్రమం స్టార్ట్ చేయాలి, ఎండింగ్ చేయాలని చెప్పేసి ఒక ప్రణాళిక చేసుకొని వచ్చిండు వాడు. అది ఇప్పుడు శ్రీనివాస్ గారితో మాట్లాడాలంటున్నారు, అవకాశం ఇస్తే ఒక 5 నిమిషాలు. నేనైతేనా మాట్లాడాలని అనుకోవట్లేదు. కూడా చూడాలి, నాకు చూడాలని కూడా అనుకోవట్లేదు. నేను ఒకవేళ చూస్తే మాత్రం చేతిలో ఏది ఉంటుంది వేసి కొట్టడమే ఇక, అంతే. అంత కోపం లేదంట. ఏంటి కోపం అన్నా నీకు తెలియదు. నేను ఎంత ప్రూఫ్స్ నేను వెతికి పట్టుకున్నాను తెలుసా. చాలా మంది అమ్మాయిలే కాదు, ఒక అబ్బాయిలు కూడా వేరే రకంగా డబ్బుల పరంగా కానీ తనకి దగ్గరుండి ఉన్న వాళ్ళు కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు, మా అన్నయ్యకు కాంటాక్ట్ అవుతున్నారు. ఇంకా ముందు కూడా నేను ఆ బాధితులను కూడా నేను తీసుకురావాలి అనుకుంటున్నాను. క్లోజ్ కావాలి. అసలు దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేయకుండా వెంటనే తనకు శిక్ష వేయాలి అని మా కోర్టు డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడుగుతున్నారు. నాకు తెలిసి వచ్చే అవకాశాలు అయితే లేవు అన్న. ఓం నమ శివాయ లేవు అంతే. ఇప్పుడు ఆ దరిద్రుడు ఏ దేవుని పేరు చెప్పి అంగాన్ని కడిగేసుకున్నా అని బయటకు వచ్చిండో, అదే దేవుడు నాకు కూడా కనిపించి వాడిని అంతా చూడమని చెప్పి పంపించిండు, వచ్చిన అంతే. అది మీరు ఏమన్నా పెట్టుకోండి అన్న. ఓకే, సో మొత్తానికి అయితే తను మాత్రం శ్రీనివాస్ కనిపిస్తే ఏదైనా చేయడానికి సిద్ధం అని చెప్పేసి శ్రీనివాస్ మొదటి భార్య రాధిక చెప్పడం అనేది జరుగుతుంది. ఇది రాధిక తోటి